హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. అల్లు అర్జున్ ఇంటి దగ్గర సంబరాలే సంబరాలు. పటాకాలతోటి అల్లాడించారు తన ఫ్యాన్స్, కుటుంబ సభ్యులు. అంతేకాదు మైత్రి మూవీస్ సంస్థ అధినేతలు వెళ్ళి చిరంజీవి గారిని కలిసి సినిమా చూడాలని రిక్వెస్ట్ చేశారంట. మరి అంతగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు. ఈ ఆనందంలో అల్లు అర్జున్ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అల్లు అర్జునే కాదు, ఇటు అల్లు అర్జున్ ఆర్మీ, జగన్మోహన్ రెడ్డి ఆర్మీ అందరూ కూడా అల్లు అర్జున్కి వచ్చినటువంటి ఈ సక్సెస్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో ఎలా అయితే టపాకాయలు అవి పేల్చేసి ఎంజాయ్ చేస్తున్నారో, అలాగే దేశం మొత్తం ఎలక్షన్ల సునామీలో కొట్టుమిట్టాడుతూ ఉంది పుష్ప 2. ఎంత కలెక్ట్ చేసిందంటే దగ్గర దగ్గర 280 కోట్లు దాటి కలెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ అని చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, టోటల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఇంత భారీ వసూళ్లు రాబట్టిన ఏకైక మూవీ పుష్ప 2 మాత్రమే. ప్రీ బుకింగ్ కలెక్షన్సే ఆల్మోస్ట్ 100-120 కోట్లు దాటినాయి అనేసి ఇండియా టుడే, టైమ్స్ నమ్ము, ఇలా ఎన్డీటీవీ, ఇలా పెద్ద పెద్ద టీవీలే చెప్పింది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే కలెక్షన్స్ చూసుకుంటే 280 కోట్లు వన్ డే కలెక్షన్స్. ద బాస్ ఆఫ్ ద బాస్ టు ఇండియన్ సినిమా అల్లు అర్జున్. ఈ విషయం నేనే కాదు, రామ్ గోపాల్ వర్మ కూడా క్లియర్ చేశారు. ఏమని? అల్లు అర్జున్ అనే వ్యక్తి భూమి మీదే కాదు, ఎంటైర్ ప్లానెట్ స్టార్. అతను is a mega of the mega hero, is a tower star, no one can touch him అంటూ ఆర్జీవి గారు కూడా ట్విట్టర్లలో పొగిడి చంపేయటం మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ ఈ ఆనందాన్ని ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్ గారు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ని తుడిచిపెట్టి కొత్త రికార్డ్స్ రాసి తెలుగు చలనచిత్ర స్టామినా ఏంటో ప్రపంచానికి చూపించడం ఓన్లీ తెలుగు సినిమాల వంతే, అది తెలుగు సినిమాలకున్న సత్తా అని తెలియజేయటం చాలా ఆనందాన్ని కలిగించింది. మీలాగే నేను కూడా సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేశా. అంతేకాదు ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని రికార్డ్, 3 రోజుల్లో 3.1 మిలియన్ ప్రీ బుకింగ్స్ జరిగినాయి. ఓన్లీ బుక్ మై షోలో 3.1 మిలియన్ బుకింగ్స్ అంటే దగ్గర దగ్గర 3 కోట్ల బుకింగ్స్, 3,10,00,000 బుకింగ్స్ బుక్ మై షో ద్వారా జరిగినాయి. అంటే కలెక్షన్ల సునామీ ఏ రేంజ్లో వెళ్తుందో ఒకసారి ఆలోచించుకోండి. రాబోయే ఇన్కమ్ కూడా మన ఊహలకు అందదేమో అన్నట్టుగా పుష్ప 2 కలెక్షన్స్ ఉన్నాయి. అర్థమైంది కదా ఏ రేంజ్లో పుష్ప మానియా ప్రజల్లోకి వెళ్ళిపోయిందో. ఓకే, దీన్ని ఎవరు ఆపలేరు. ఈ ప్రపంచం ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మూవీ ఏది అనేది కూడా వెయిట్ చేయాల్సిన సమయం ఉంది. ఈ రికార్డులు టచ్ చేయాలంటే చాలా పెద్దవాళ్ళే ఉండాలి ప్రాజెక్ట్స్లో. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.